డిబేట్ నేను ప్రహర్షిణి. కారణాలేవైనా ఇవాళ ఏపీ రాజకీయ ముఖ చిత్రం సరికొత్తగా కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరుతో 2 రోజుల నిరసనలో భాగంగా అధికార విపక్షాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకొచ్చాయి. బీజేపీ మినహా వైసీపీ, టీడీపీ, జనసేన, వామపక్షాలన్నీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. దీంతో ఏపీలో భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఆవిష్కరించారనే వాదనలు వినిపిస్తున్నాయి. పొత్తులు ఎత్తులతో ఇప్పటికే రాజకీయం రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ పరిణామం మరిన్ని విశ్లేషణలకు దారితీస్తోంది. మరి అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలనే నినాదానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమమే నాందిగా మారనుందా? జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? జనసేన బీజేపీ దోస్తీకి ఇక చెల్లుచిటియేనా? తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన ఆప్ వల్ల ఏపీలో ఎవరికి లాభం? ఏ పార్టీకి నష్టం? ఆప్ ఆగమనం వెనుక ఉన్న పెద్దలెవరు? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ నుండి రమేష్ గారు, జనసేన నుండి మట్టి వెంకటేశ్వరరావు గారు, బీజేపీ నుండి పాకా సత్యనారాయణ గారు, అలాగే సిఐటియు నుండి నాగిరెడ్డి రామారావు గారు అందరూ అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా మనం మట్టి వెంకటేశ్వరరావు గారితో స్టార్ట్ చేద్దాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం, ఎలా ఉన్నారు సార్? మీ ఆడియో రావట్లేదు. వచ్చింది సార్, మాట్లాడండి. వచ్చిందమ్మా? వచ్చిందండి. వెంకటేశ్వరరావు గారు, ప్రతిపక్షాల ఐక్యత మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచరులకి అదే విధంగా 99 వీక్షకులు అందరూ కూడా ముందుగా నమస్కారం, శుభ సాయంకాలం అమ్మా. నమస్తే అండి. ప్రతిపక్షాల ఐక్యత అంశం మనం చూసుకున్నట్లయితే చెప్పండి సార్. ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవగంట లాంటిది, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత తర్వాత వైబిలిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఒక విశాఖ ఉక్కు. ఆ ఉక్కు మీద కారణాలు ఏమైతే గానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాన్ని తీసుకున్నానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం ఏదో తన ప్రయత్నం తను చేశానని నమ్మించే ప్రయత్నం చేయటం. కానీ ఏదో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో మిత్రత్వం వహిస్తూనే మిత్రభేదానికి భంగం వచ్చినా సరే, భంగం రాకూడదు అనేటువంటి ఆలోచనతో భంగం వచ్చినా సరే ఇబ్బంది లేదని కానీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ విశాఖ ఉక్కు మీద అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు, విశాఖ పరిరక్షణ కోసం ఒక హ్యాష్ ట్యాగ్ తో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం యావత్తు ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అనేటువంటి నినాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి కనపడేలా చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. అదేవిధంగా లక్షలాది మంది ప్రజలతో విశాఖపట్నంలో కార్మికులు, కర్షకులు, అట్లాగే భూ నిర్వాసితులు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు, అదేవిధంగా అందరితో కూడా లక్షలాది మందితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఒక పెద్ద బహిరంగ సభను పెట్టి ఆ బహిరంగ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మనోగతాన్ని కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పినటువంటి పార్టీ జనసేన పార్టీ. దురదృష్టవశాత్తు మొన్న పార్లమెంట్ లో జరిగినటువంటి ప్రశ్నావళిలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయానికి ఏదైతే కట్టుబడి ఉంటానని చెప్పిందో దాని నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మన యొక్క కేంద్రంలో పెద్దలైనటువంటి అమిత్ షా గారిని కలవటం, మా యొక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఈ అమిత్ షా గారిని కలవటం, ఒక మెమోరాండం ఇవ్వటం, అది ఇప్పుడు సంవత్సర కాలం క్రితంగా జరిగిపోయినటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి విషయం కూడా ఈ చర్చ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, సరే ఏది ఏమైనప్పుడు కూడా జనసేన పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల యొక్క బలిదానంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఈ రోజున ఈ దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక్క పరిశ్రమ కూడా రాని రోజుల్లో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమని పరిరక్షించుకుంటాకి జనసేన పార్టీ నడుం కట్టింది అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ మా యొక్క పార్టీ అధినేత
పార్టీ ఆవిర్భావ సమావేశం సందర్భంగా ఇచ్చినటువంటి నినాదంతో ఏదైతే ఉందో బీజేపీ పార్టీ వారి పెద్ద పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ, ఈ రాష్ట్రానికి ఏమైనా మేలు చేయాలన్నా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పరిశ్రమలను పరిరక్షించాలన్నా, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా బీజేపీ పార్టీ అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆలోచనతో జనసేన అనే ఆ రోజున ఆవిర్భావ సభలో బీజేపీ యొక్క బ్లూ ప్రింట్ ని, వారి యొక్క రోడ్ మ్యాప్ ని మేము తీసుకుని ముందుకు వెళ్తాం అనేటువంటి ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనలో ఉన్నటువంటి అంతర్భాగం కూడా ఈ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచినటువంటి ప్రయోజనాలని సాధించడానికి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి రాయలసీమకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ సాధించడానికి అయితే కానీ, లేదు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయేటువంటి ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించే రాష్ట్రంగా పనిచేసేటువంటి విధానంలో మేము చేయటానికి కానీ మా రోడ్ మ్యాప్లు ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అనేటువంటి సారాంశాన్ని కూడా గతంలో మేము చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం విశాఖ ఉప్పుని ఏదైతే ఈ రోజు విశాఖపట్నంలో బంద్ జరగటం, ఆ విశాఖపట్నం యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష, గతంలో కూడా తూతూ మంత్రంగా బందులు జరగటం లేకపోతే ఏదో నిరసన చేసినట్లు కాకుండా విశాఖ ప్రజలు యావత్తు ఒక ఏకదాటి పైన ఒకే మాట పైన ఈ రోజున వారంతా కూడా బంద్కి పిలిపించి ఆ బంద్ ద్వారా తమ యొక్క వాణిని కేంద్ర ప్రభుత్వం వినేదాకా ఇవాళ కార్యక్రమం చేయటం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయంలో జనసేన పార్టీ తరఫున పూర్తి మేము విశాఖ ఉక్కు పరిరక్షణ కట్టుబడి ఉంటాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ తరఫున మా యొక్క వాదనగా తెలియపరుచుకుంటున్నాం. ఓకే అండి, పాక సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ప్రతిపక్షాల ఐక్యత అన్న పవన్ స్టేట్మెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కనిపించిందని అనుకోవాలా? వైసీపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతాయని అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడొచ్చు? సత్యనారాయణ గారు, ఆడియో రావట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ముందుగా మీకు మీ ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా నాకు నమస్కారాలు. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతీయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ, ఇది పొలిటికల్ పోలరైజేషన్ ఏపీ స్టేట్. 3 ప్రాంతీయ పార్టీలు కూడా స్థానికంగా ఉన్నటువంటి అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తాయి. కాబట్టి సహజంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకి దాని సొంత వైరుధ్యం ఉంటుంది. అయితే ఒక్క అంశంతో విరోధం అవ్వటం లేదా ఒక అంశంతో కలిసి ఉండేటటువంటి పొత్తులతో ఎక్కడా కూడా ఉండదు. సమన్వయం కానీ సంఘీభావం కానీ పరస్పరంగా ఒకదాని మీద ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసినప్పుడు అన్ని యథాతథంగా ఉంటే అసలు ఇంకో పార్టీ పెట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి సహజంగా ఆ రకమైనటువంటి వైరుధ్యం రాజకీయ పార్టీల మధ్యలో ఉంటుంది అనేటువంటి విషయం ముందుగా మనం గుర్తించాల్సిన పాయింట్ ఉంటుంది. సరే, సెకండ్ పాయింట్ వచ్చేసరికి జాతీయ స్థాయిలో కాయలా పడే పరిశ్రమలు మరియు భవిష్యత్తులో కాయలాకి దారి తీసేటటువంటి పరిశ్రమల యొక్క ఆలోచన విధానం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకి దెబ్బ తగలకుండా ఉండేటటువంటి కోసం తీసుకునే నిర్ణయంలో భాగంగా ఇది ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటి. అంతేగాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఇది బాగా గమనించాలి. దేశంలో జరుగుతున్నటువంటి మొత్తం స్థూలంగా జరిగేటటువంటి పరిశ్రమల యొక్క పబ్లిక్ భాగస్వామ్యంలో జరిగేటటువంటి నష్టాలు, దానికి జరిగేటటువంటి రివాజులు, వీటన్నిటి కూడా అంచనా వేశారు. అయితే లాభాలు వస్తున్నాయని చెప్పి తాజాగా చెప్పేటటువంటి పరిస్థితి ఒక 2-3 సంవత్సరాల నుంచే తప్ప గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా అప్పటి వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి అది మూతపడకుండా ఆ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇది రెండో పాయింట్. మూడవది, అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంటుంది. విశాఖపట్నం మనం ఎక్కడికి మార్చట్లేదు, అసలు మార్పు లేదు, అందులో చేర్పు లేదు. ఉన్నదల్లా ఏంటంటే యాజమాన్యపు మార్పు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం దీన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి, ప్రభుత్వంలో వండుకున్నటువంటి నిర్వహణలో జరిగేటటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత దీన్ని పూర్తిగా నష్టభూమిలో జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే రాష్ట్రాల్లో కానీ దేశంలో వండుకున్నటువంటి అనేక పరిశ్రమలతో పోలిస్తే
దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ గణనీయంగా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం యాజమాన్య మార్పు చేస్తాం తప్ప విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలో ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారు, మూసేస్తామని చెప్పట్లేదు. దానికి ఉన్నటువంటి యాజమాన్య నిర్వహణకు సంబంధించిన విషయాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా గమనించాలి. కానీ ఇక్కడ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఏదో ఆంధ్రులకు సంబంధించినటువంటి హక్కుని ఈ ప్రభుత్వాలు ఏదో రద్దు చేస్తుంది బీజేపీ అనేటటువంటి ప్రయత్నంలో పోటీలు పడుతున్నాయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ. ఎందుకంటే తమకు ఉన్నటువంటి ఒకరు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, మరొకరు పోయిన అధికారాన్ని దీన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. సరే, జనసేన మా మిత్రపక్షం, వారికి అడిగినటువంటి వారి అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత మాయిపోయి ఉంటుంది. అది కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. మేము ఆల్రెడీ 2 సందర్భాల్లో వారితో కూడా కలిసి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి కొంత క్లారిటీ వాళ్ళ దగ్గర రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో భాగంగానే ఈ యొక్క అంశం ఉంది. కాబట్టి ఇది రెండో అంశం లేదు. ఇది కాక అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఏర్పడింది ఆ విషయం చూస్తేనే అదే పెద్ద రాజకీయం అసలు ఏర్పడటం. అక్కడ ఎక్కడ కూడా క్యాప్టివ్ మైన్స్ లేకుండా ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక రాజకీయ కారణాల వల్ల ఏర్పడినటువంటి పరిశ్రమ విశాఖ. ఆవేళ కాంగ్రెస్ పార్టీలో 1960లో కాజు బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి విరోధ వైవిధ్యాల వల్ల అక్కడ పెద్ద ఉద్యమం చేసి దీన్ని ఒక అంశం తీసుకొస్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒక స్పెషల్ టీంని దీని మీద కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు ఇక్కడ అసలు వైబిలిటీ లేదు, క్యాప్టివ్ మైనింగ్ ఇక్కడ లేనటువంటి మైన్స్ లేవు, కాబట్టి ఇక్కడ మీకు రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి, ముడి పదార్థాలు తీసుకురావడానికి ఇటు బయ్యారం కానీ లేదా అటు ఒరిస్సా నుంచి కానీ తీసుకురావాలంటే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పరిగణలో తీసుకోకపోయినట్టయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, ఉత్పత్తి వ్యయం, తర్వాత మీరు కాంపిటేట్ చేయలేరు అనేటువంటి విషయాన్ని ఇది 1960-70లో ఎర్లియర్ 1966లో రష్యాకి చెందినటువంటి ఒక బృందం టీమ్ వేసినప్పుడు వాళ్ళు ఇచ్చారు. దీనికి గల కారణం ఏంటంటే యూరోప్లోను మధ్యాసియాలో ఉండుకున్నటువంటి యూరోప్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. అంటే ఐరన్ ఓర్ ఉన్న చోటే ఈ యొక్క ఫ్యాక్టరీ పెడతారు. ఐరన్ ఓర్ నుంచి ఫ్యాక్టరీ రావడం, ఫ్యాక్టరీలోనేమో దాని ప్రొడక్ట్ తయారు చేయడం, అంటే ఎండ్ ప్రొడక్ట్ తయారై బయటకు వచ్చే పరిస్థితి ఉన్న కారణంగా మిగిలినటువంటి చోట రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. రవాణా ఖర్చులు భారతదేశంలో ఒక అంచనా ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో 14% అవుతుంది. ఇదే రవాణా ఖర్చు జపాన్తో కానీ అమెరికాతో పోలిస్తే వాళ్ళు కేవలం 5 to 6% మధ్యలో జరుగుతుంది, ఈవెన్ రష్యా కూడా. కాబట్టి 10% కేవలం రవాణాలోని ఈ రకమైనటువంటి వైరుధ్యం ఉన్న కారణంగా నష్టాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితిలో అక్కడ ఫ్యాక్టరీ పెట్టద్దు అన్నటువంటి పరిస్థితి ఎర్లియర్ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే పొలిటికల్ గా అక్కడ దాదాపుగా 40-45 మంది ప్రాణాలు కోల్పోవడం తోటి సెంటిమెంట్ ఎప్పుడైతే బాగా ప్లే చేసిందో అభివృద్ధి అన్నది లేదా లాభం అన్నది పక్కన పెట్టి ఆటోమేటిక్ గా అక్కడ దానికి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి, ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటంటే కొన్ని వామపక్ష భావజాల కార్మిక సంఘాలు తమ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు చేసేటటువంటి ఉద్యమంలో సెంటిమెంట్ రేజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పోరాటాలకు చెందినటువంటి విషయాల్లో మార్పు చేయాలి అని అన్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మనిషిని బ్రతికించేటటువంటి ఔషధమైన నిర్ణీత కాలం దాటితే విషం కింద మారుతుంది, ఎక్స్పైరీ డేట్ తర్వాత అది విషంగానే మారుతుంది, ఎంత ఖరీదైన మందైనా. కాబట్టి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయ్యి ఎప్పటికప్పుడు తనకు ఉన్నటువంటి లాభ నష్టాలు బేరీ చేసుకుని నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు వదులుకోవాలి, లాభాల వైపు వెళ్ళేటువంటి పరిశ్రమలు ఉండాలి, ఇవాళ దిగుమతులను తగ్గించుకోవాలి, ఎగుమతులు పెంచుకునేటువంటి ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఆ రకమైనటువంటి యోచనతో జరిగేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి విషయం ఉంది. కానీ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మారుస్తున్నారన్న మాట పక్కన పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది. ఎవ్వరు మూయరు. భారతీయ జనతా పార్టీ పక్షాన మేం చేసేది ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పే పరిస్థితి ఉంది. ఈ ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు వచ్చింది అంటే దాదాపుగా ఇవాళ కేవలం ఐటీఐ ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తోటి దాదాపుగా 1,00,000 నుంచి 2,50,000 రూపాయల దాకా డ్రా చేసేటటువంటి ఎంప్లాయీస్ అక్కడ అనేక మందిని అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే దానికి తగ్గ ఆదాయం వస్తుందంటే మనం దీంతో పాటు పోటీ పడి కొత్తగా పెట్టినటువంటి స్టీల్ ఫ్యాక్టరీస్ తో పెడితే దీని పోటీ సరి చూసినట్టయితే దీనికి అయ్యేటటువంటి ఖర్చు కానీ దీనికి అయ్యేటువంటి వ్యవహారం కానీ అంతా కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి మీ ద్వారా మీరందరూ చెప్పేది ఫ్యాక్టరీ మూత పట్టడం లేదు, ముయ్యడం లేదు, కంటిన్యూ అవుతుంది. దానికి అవసరమైతే దానికి ఉన్నటువంటి యాజమాన్య నిర్వహణ ఎవరైతే ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నదో
దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేసి అందులో భాగస్వామ్యాన్ని ప్రైవేట్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు తప్ప బాధ్యతల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఎల్ఐసికి సంబంధించిన విషయం కూడా అదే చెప్తున్నారు. కేవలం 90 కోట్లతో ఉన్న ఎల్ఐసి బిఫోర్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెంట్ కింద 1800 కోట్లు ఇచ్చింది, అంటే లాభాల్లో ఉన్నాయని అన్నారు. కానీ 90 కోట్లతోటి ఏర్పడినటువంటి పరిశ్రమలు 1953-54 ఏర్పడిన సమస్యలు ఇవాళ కొన్ని లక్షల కోట్లలో ఉంటే ఇవాళ ఎల్ఐసి మీద మనకు వచ్చేటటువంటి అమౌంట్ తక్కువ. కానీ మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే 98 కోట్లు 98 కోట్లు ప్రభుత్వ భాగస్వామ్యం రాకుండా పెట్టినటువంటి ఒక సంస్థ డివిడెంట్ కింద 1800 కోట్లు ఇస్తే లాభాల్లో ఉన్న సంస్థను ఎందుకు మోస్తారు అన్నారు. అదే పరిస్థితి మనం ఎయిర్ ఇండియా చూసాం. ఎయిర్ ఇండియా వేల కోట్లలోకి లాసుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఒరిజినల్ వాళ్ళు టాటా వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఈ రకంగా నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి స్థూలంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థను కృంగతీసేటటువంటి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో యాజమాన్యాన్ని మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ యాజమాన్యం పోటీకి పడాలా. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ఏ వాడేవాళ్ళు, మన ఎవరికి కూడా ఒక ఫోన్లు ఉండేవి. ఇవాళ ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయి. మీకు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎంపీల దాకా లెటర్లు ఇస్తే తప్ప మనకి 15 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు కూడా ఫోన్లు వచ్చే పరిస్థితి లేదు. గ్యాస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. పెంచారు, అన్ని కూడా పెంచి ఫ్రీ చేశారు. ఇవాళ వచ్చినటువంటి పరిస్థితిలో ఎవరికి నచ్చిన నెట్వర్క్ వాళ్ళు వెళ్తారో, ఎవరికి నచ్చిన ప్యాకేజీలకు వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఫస్ట్ నుంచి గత 2-3 దశాబ్దాల నుంచి చేస్తున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి యోచనతో మనం వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన మరొకసారి చెప్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము క్లోజ్ చేయడం లేదు, దాన్ని మూసే పరిస్థితి కాదు. ఇట్ ఈస్ ఓన్లీ చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ రైట్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్ వెళ్తుంది తప్ప ఇంకెక్కడ అందులో మార్పు లేదని మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే, టీడీపీ నుండి రమేష్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం. ఆడియో ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, మీ మాట వినిపించట్లేదు. రమేష్ గారు. హలో ప్రేక్షకులకు, డబల్ నైన్ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు. రమేష్ చెప్పండి, మాట్లాడండి. ప్యానెల్ లో ఉన్న అందరికి, అలాగే డబల్ నైన్ ప్రేక్షకులకు, టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డబల్ నైన్ టీవీ ఛానల్ వారు మంచి డిబేట్ ని పెట్టినందుకు అభినందిస్తున్నాను. ఈరోజు స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఉద్యమాలతో వచ్చిందండి, ఎన్నో త్యాగాలతో వచ్చిందండి. దాన్ని మూసేయాలని, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జోక్యం చేసుకుంటూ దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూడటం, రాష్ట్ర ప్రభుత్వం వంతపడటం, ఇదంతా కూడా దుర్మార్గమైన చర్య అండి. ఈరోజు వామపక్షాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, అలాగే ప్రజలు, ప్రజాతంత్రవాదులు, రాష్ట్రంలోని ఈ రాష్ట్రంలోని 500 కోట్ల ప్రజలతో పాటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఉద్యమం సాగిందండి. విశాఖ ఉక్కు సాధనకు ఎన్నో ఉద్యమాలు చేస్తే అది విశాఖ ఉక్కు వచ్చిందండి. విశాఖ ఉక్కును ఒక్కసారి అమ్మేయాలని ఏంటో సత్యనారాయణ గారు చెప్తున్నారు. మేము స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోతండి, కనపడకుండానే మాయమైపోతా ఉంటది స్టీల్ ప్లాంట్ ని. కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మితే అనేక మంది వీధిన పడతారు, లక్షలాది మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇది ఒక చరిత్రమైన అమృతరావు గారు త్యాగ ఫలితమే అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దాన్ని ప్రైవేట్ చేయాలని, ప్రైవేటీకరణ చేయాలని, లేకపోతే అమ్మివేయాలని అంచెలంచెలుగా దాన్ని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఉన్న వచ్చి మభ్య పెడుతున్నారు, ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ ని విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్టీల్ ప్లాంట్ బంద్, కార్మికులు ఈనాడు దేశవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. వారందరికీ కూడా జేజేలు పలుకుతూ వారందరికీ పూర్తి మద్దతు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా చేయాల్సిన అవసరం. సత్యనారాయణ గారు ఏంటంటే
బీజేపీ ఆ రోజు గ్యాస్ దొరికేది కాదు, లేదా టెలిఫోన్ దొరికేది కాదు. టెలిఫోన్ ఏంటంటే ఏదైనా సరే రానున్న రోజుల్లో ఇంకా ఎంతకంటే ఎక్కువగా వస్తుంది. ఇది మోడీ గారు లేకపోతే బీజేపీ చేసింది కాదండి, మీరు ప్రచారం చేసుకోవడం తప్ప. ఏంటి మోడీ గారి మీద మేము కక్షతో మేము మాట్లాడలేదు. తిరుగుతున్న ప్రపంచంలో ఫాస్ట్ అవుతుంది, దాన్ని అనుగుణంగా ఈ రోజు అన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చేసాయి. ఒక్క టెలిఫోన్ ఉంటే, ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు, అనేక బ్యాంకులకు వెళ్లాల్సిన లేదు. అలాగా అనేక సదుపాయాలు కలుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖ ప్లాంట్ ఎన్నో పోరాటాల చరిత్ర కలిగిన విశాఖ ప్లాంట్ ని కాపాడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది అమ్మేసే హక్కు ఎవరికీ లేదండి. ఆంధ్ర రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ఆస్తి అది. దాన్ని అమ్మితే మాత్రం ప్రజలు సహించరు. ప్రజలను తప్పుదో పట్టించేందుకు పార్లమెంటులో సాక్షిగా అసత్య ప్రకటనలు చేస్తున్నారు. అవన్నీ కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ పైన ఒక కన్ను వేసి ఉంచారు. స్టీల్ ప్లాంట్ ని తెలియకుండా అకస్మాత్తుగా అమ్మేసేదా కానీ ప్రైవేటీకరణ కానీ చేస్తే లక్షలాది మంది ప్రజలంతా కూడా వీధి పాలవుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. ఓకే అండి, మట్టి వెంకటేశ్వర గారితో మాట్లాడదాము. వెంకటేశ్వర గారు, టీడీపీతో పొత్తు కోసం బీజేపీని పవన్ కళ్యాణ్ వదులుకుంటారా అంటే ఏమంటారు? అందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కారణంగా చూపుతారని అనుకోవచ్చా? అమ్మా, ఆ ప్రశ్న అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పన్నం కాదు. ఎందుచేతంటే ఎన్నికలు, అధికారం, పొత్తు ఇవన్నీ కూడా జనసేన పార్టీకి అవి ఇమ్మెటీరియల్. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమమే జనసేన పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. అయితే ఇక్కడ బీజేపీ తరఫు నుంచి పెద్దలు చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం ఏంటంటే, విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకి, వాళ్ళ యొక్క సెంటిమెంట్ కి నిదర్శనం. అయితే సెంటిమెంట్ ద్వారానే వ్యాపారం సాగుతుందా, పరిశ్రమ కంటిన్యూ అవుతుందనే మాటకు వచ్చినట్లయితే దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఉత్పాదక వ్యయం, అనుత్పాదక వ్యయం అనేటువంటి 2 వ్యయాలు మనం తీసుకున్నట్లయితే కేవలం ప్రభుత్వం అనేది ఉత్పాదక వ్యయమే కాదు, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలంటే విద్య, వైద్యం, పారిశుధ్యం, మంచినీళ్లు, సాగునీరు ఇలాంటి అనుత్పాదక వ్యయాల మీద కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టాల్సినటువంటిది. అయితే వారు చెప్పిన మాటల్లోనే, ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటల్లోనే, గతంలో స్టీల్ ప్లాంట్ కి నష్టం రావచ్చు, కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుందనేది కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా సత్యనారాయణ గారు ఒప్పుకున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లును కాల్చడం కాకుండా, ఇల్లు దహనం చేయడం కాకుండా, వాటిని ఎలా సరిదిద్దాలి, ఎలా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రాఫిట్ లోకి, జాతికి తనదైనటువంటి శైలిలో ఫలాలు అందించాలనేటువంటి దానికి మెరుగైనటువంటి వసతులు మనం ఏది కల్పించాలి, ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తే ఇది రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించేటువంటి కార్యక్రమే కాకుండా దేశ సంపదని వృద్ధి చేయడానికి విశాఖ ఉక్కు కూడా తన యొక్క పాత్రని, తన యొక్క కాంట్రిబ్యూషన్ ని చేసే విధంగా విశాఖ ఉక్కుని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, ఇవాళ గణాంకాలతో సహా ఇవాళ మనం గణాంకాలను చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని పాత చట్టాలని, నిరుపయోగమైనటువంటి చట్టాలని రద్దు చేస్తుంది. సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ సిక్ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తుంది. అది కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం. కానీ విశాఖ ఉక్కు అనేది సిక్ ఇండస్ట్రీ కాదు. విశాఖ ఉక్కు ద్వారా మన కోవిడ్ లో వేలాది మంది జీవితాన్ని, లక్షలాది మంది జీవితానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ కూడా మనం ప్రొడక్షన్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఒక పరిశ్రమని ప్రభుత్వం తనంతట తానుగా ఏర్పాటు చేసేటువంటి విధానం లేదు. అలా కాకుండా ప్రజల యొక్క ఒత్తిడి, ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క ఆకాంక్ష మీద
ఏర్పాటు చేసేటువంటి విధానం లేదు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల అనేటువంటి స్లోగనం చాలా పెద్ద ఫేమస్ అయినటువంటి స్లోగనం. అలాంటి ఉద్యమ పునాదుల పైన నిర్మితమైనటువంటి విశాఖ ఉక్కు, అంతేకాక చాలా మంది వ్యక్తుల యొక్క ఆత్మ బలిదానం, సన్న చిన్నకారు 26,000 మంది సన్న చిన్నకారు రైతులు కొన్ని గ్రామాలను ఖాళీ చేసి ఈ రోజు వరకు కూడా నిర్వాసితులకి సరైనటువంటి ఫలాల్ని అందజేయనటువంటి పైన కూడా మనం చూస్తున్నాం. ఇంత త్యాగాలు చేసి వ్యక్తులే త్యాగాలు చేస్తే విశాఖ ఉక్కు కోసం ప్రభుత్వం ఏదైనా ఉంటే సరిదిద్ది ఆంధ్రుల యొక్క ఆకాంక్షలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ముందేయడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ద్వారా మేమేదో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పార్టీని వదిలించుకోవాలని ఆలోచన అనేది మాత్రం ఎంత మాత్రం అది యథార్థం కాదు. ఎందుచేతనంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలన్నా, ఈ విభజిత రాష్ట్రంలో పారిశ్రామికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఆదుకోగలదు. అలాంటి దూరదృష్టితో, అలాంటి భవిష్యత్ దార్శనికత బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ కేంద్ర నాయకత్వం చేస్తుందనేటువంటి ఒక ఆలోచనతోనే మేము బీజేపీతో పొత్తు కలుపుకుంటాం, బీజేపీ పార్టీతో కలిసి ఉన్నామంటాం. బీజేపీ పార్టీయే మాకు రోడ్ మ్యాప్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆవిర్భావ సభలో మా నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మనం స్ఫురణకు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటాకి బీజేపీ పార్టీ విడగొట్టాకి అనేటువంటి ఎంత మాత్రం నిజం కాదు. మరొకసారి చెప్తున్నానమ్మా, పొత్తులు ఆలోచించేటువంటి విషయం ఇది కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేవలం వ్యక్తుల ప్రయోజనాలు కాకుండా, రాజకీయ పార్టీల ప్రయోజనం కాకుండా, ఈ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిన్నిపోకుండా ఉండటం కోసం అవసరమైతే భవిష్యత్తులో పొత్తుల గురించి ఆలోచిస్తామని మా నాయకుడు అన్నాడు తప్పితే పొత్తులు పెట్టుకుంటామని కూడా మేము అలా. ఎందుచేతంటే సంపన్నంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజు మనం చూసినట్లయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో వ్యక్తిగత పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.2 lakhs ఉంటే ఈ రోజున అది 2.75 lakhs గా అయినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ప్రజలకు. కానీ మనం చూస్తే అప్పుల ఊబిలో ఎంతో వెనక్కి వెళ్ళిపోయాము. ఈ రోజు ఒక్కొక్క తలపై ఎంత అప్పు అనేది సరైనటువంటి గణాంకాలు రావట్లేదు. నిజంగా మనం చూసినట్లయితే ఇవాళ నిన్న మీడియాలో చూసినట్లయితే 45,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ ఫర్ చేయలేదనేటువంటి కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కాంగ్ రిపోర్ట్ లో ఉందనేటువంటి విషయం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మనం సంస్కరించాల్సిన పరిస్థితి ఉంది, జవాబుదారీ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని పరిరక్షించుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయి యువ శక్తి ఈ రాష్ట్రానికి దేశానికి వారి సంపదను మనం వినియోగించుకోలేనటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రానికి గట్టెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వంతోనే మనం అనుసంధానంగా ఉండాలి. పెద్దన్న పాత్ర వారు పోషించి పెద్ద మనసుతో మన రాష్ట్రానికి అంటే వారు చెప్పారు, సత్యనారాయణ గారు, ప్రాంతీయ పార్టీల యొక్క దృక్పథం, ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన విధానం ఆ ప్రాంతీయ పరిరక్షణ కోసం మాత్రం ఎలాంటి సందేహం లేదు. అట్లాగే జాతీయ పార్టీ తన విధానాన్ని ఈ దేశం మొత్తానికి ప్రతిబింబించే విధానాన్ని తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎక్సెప్షన్స్ మొత్తం ఈ దేశం మీద ఉన్నటువంటి సిక్ ఇండస్ట్రీస్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి ఎక్సెప్షన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రతిబింబించేటువంటి పరిశ్రమ. ఈ ఆంధ్ర ఇది కేవలం ఒక ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి పార్టీ కాకుండా సంక్షేమ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఈ ఆక్సిజన్ ఉత్పత్తిలో కానీ, అదేవిధంగా ప్రజల మనోభావాలను గౌరవించడం కానీ, తరువాత ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇండస్ట్రీ లేనటువంటి రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రీ కూడా తీసుకెళ్ళినట్లయితే అది నిజంగా కూడా ఆంధ్రులకి అవమానంగా కూడా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము ఆంధ్ర రాష్ట్రంలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిమాటం రిక్వెస్ట్ చేస్తాం. మాకున్నటువంటి
పరిచయాల ద్వారానో మాకున్నటువంటి చదువు ద్వారానో లేదా పొత్తు ద్వారానో వారిని కన్విన్స్ చేసి ఈ రాష్ట్రంలో విశాఖ మరి సత్యనారాయణ గారు ఎక్సెప్షన్ తీసుకోవాలని సత్యనారాయణ గారు ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే మరొకసారి పునరాలోచించే అవకాశం ఏమైనా ఉంటుందో కేంద్రం ఈ అంశం విషయంలో? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ప్రజల కోసం ఆంధ్రుల హక్కుని కాపాడటంలో భాగంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? సెకండ్ ఒపీనియన్ కింద ఇంకొకసారి పునరాలోచించే అవకాశం ఉందంటారా? మా మిత్రపక్షానికి సమాధానం చెప్పే ముందు పెద్దలు టీడీపీ నుంచి వారి ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వారిని కొన్ని విషయాలు నేను చెప్తాను. చెప్పండి. 99 నుంచి 2004 దాకా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 54 సంస్థలు ప్రైవేటేషన్ చేశారు. 54 సంస్థల ప్రైవేటేషన్ లో అల్విన్ ఫ్యాక్టరీతో కలుపుకుని, నిజాం షుగర్స్ తో కలుపుకుని అనేక కోఆపరేటివ్ సొసైటీలు, పత్తి మరియు షుగర్ మిల్స్ అన్నింటినీ కూడా కలిపి ఆ లిస్ట్ లో దాదాపుగా 54 సంస్థలు మరి ప్రైవేటేషన్ చేశారు. వారికి అసలు దీని గురించి ప్రైవేటేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి నైతికమైనటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే వారు చాలా నిర్విధంగా మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు అదే వైసీపీ కూడా కొనసాగిస్తూ ఉంది. కోఆపరేటివ్ సొసైటీస్ మిల్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఎందుకు క్లోజ్ చేసి ప్రైవేటైజ్ చేస్తారు? కేవలం తక్కువ పెట్టుబడితో కూడా ఈ దాన్ని కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నా నిర్ణయాలు ఏదైతే ఉన్నదో అవతల వారిని చెప్పేటప్పుడు తమ యొక్క పార్టీ యొక్క విధానాలు కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఓపెన్ గా బహిరంగంగా దాన్ని సమర్థించి ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేటేషన్ కి చాలా పెద్ద ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అన్న రీతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. రెండు, ఇప్పుడు మా మిత్రపక్షమైనటువంటి జనసేన వారు ఖచ్చితంగా వారు అడగడం జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు సందర్భాల్లో వారు అడిగినటువంటి విషయాల్లో కూడా దేశవ్యాప్తంగా తీసుకునేటటువంటి నిర్ణయానికి ఏపీ స్టేట్ కొంత సెంటిమెంట్ తో ముడిపడి ఉందనేటటువంటి పాయింట్ అడిగారు. ఇదే కాదు, మీకు ఇంకా గుర్తుండాలంటే మొన్న బ్యాంకులకు సంబంధించినటువంటి విషయాల్లో యూనిఫికేషన్స్ చేశారు. ఇది బ్యాంక్ రిఫార్మ్స్ లో అనేక బ్యాంకులు దివాళా తీస్తే 2-3 బ్యాంకులు గెలిపారు. అసలు ఆంధ్ర బ్యాంకు కూడా మెర్జ్ అయిపోయింది. ఆంధ్ర బ్యాంకు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారితో ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అది ఒక సెంటిమెంట్, దాన్ని కూడా వదిలేమని చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఏ మేరకు సెంటిమెంట్ అంటే, సెంటిమెంట్ ఎప్పుడైనా సరే మన పరిధి దాటి భారమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు దానికి జరిగే నష్టం కంటే దీనివల్ల జరిగే నష్టాన్ని ఎక్కువ గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చే పరిస్థితి ఎంతవరకు అంగీకరిస్తుంది? కానీ ప్రజల్లో భావన ఎట్లా ఉంటుందంటే, ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్, ఒక లిమిటెడ్ మెంబర్స్ అంటే ఒక 15,000 మందో 20,000 మందో ఒక ఉద్యోగస్తులు ర్యాలీ చేసినప్పుడు దానికి ఉండే ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. కానీ ఆ 15,000-20,000 మందికి సంబంధించినటువంటి విషయం కోసం మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా యొక్క సంపద అక్కడ పెట్టలేదు. కాబట్టి దానికి ఉండేటటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సెంటిమెంట్ అనేటటువంటి పాయింట్ వేరు, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పాయింట్ వేరు. నష్టాలు ఏ మేరకు ఎత్తుకోవాలి? నిజంగా అది రిఫార్మ్సా, రిఫార్మేటరీ తీరివా, లేదు మనం అనుకునేటటువంటి వెల్ఫేర్ మెజర్స్ కింద తీసుకోవాలా, ఏం చేయాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశానికి అది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఇచ్చేటటువంటి ఒపీనియన్స్, వీళ్ళందరూ కూడా కలెక్టివ్ గా తీసుకున్నటువంటి ఒపీనియన్స్ అన్ని కూడా ఉంటాయి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని స్వాగతించే పరిస్థితి ఉండదు. ఒక రాజకీయ పార్టీ తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం, దాన్ని ఖచ్చితంగా అవతల రాజకీయ పార్టీ దాన్ని స్వాగతించి అంత ఆరోగ్యవంతమైనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశానికి ఆఖరికి యుద్ధం జరిగేటటువంటి విషయంలోనే అనేక రకాలైనటువంటి రాజకీయాలు జొప్పించే ఈ పరిస్థితుల్లో ఇటువంటి అంశాలు దొరికితే దాన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలన్నటువంటి తలంపుతో ఉంటారు తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి అవకాశం లేదు. కాబట్టి మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ప్రత్యేకంగా ఈ ప్రైవేటేషన్ ఆఫ్ ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రత్యేకంగా విశాఖపట్నం అనేటటువంటి పాయింట్ కాదు. ఇది కేంద్రంలో నిర్ణయం తీసుకుంటే అందులో ఈ యొక్క ఫ్యాక్టరీ కూడా ఆ జాబితాలో ఉండటం కారణంగా ఆ జాబితా ఆంధ్రప్రదేశ్ చెందిన కారణంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్ వెనకాల కొంతమంది యొక్క ప్రాణాలు అర్పించి కొంత దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉద్యమాలు వచ్చినటువంటి కారణంగా దీన్ని మరొక మారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే సెంటిమెంట్ నే దీన్ని ప్రొవోక్ చేసేటటువంటి పరిస్థితి తప్ప స్థూలంగా డెవలప్మెంట్ అనేటువంటి పాయింట్ వెనకపోతా ఉంది. మనకు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా సెంటిమెంటే. ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఇచ్చినా, లేదా మన రాష్ట్ర విభజనలో ఆంధ్రులకి జరిగిన నష్టం అనేటటువంటి విషయంతో తెలుగుదేశం మరొకసారి అధికారంలోకి వచ్చినా ఇదంతా కూడా సెంటిమెంట్ ఆధారంగానే వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇక్కడ స్థూలంగా ఆర్థిక వ్యవస్థకి జరిగేటటువంటి నష్టం ఏంటి, లాభాలు ఏంటి, నష్టం ఏంటి? శస్త్రచికిత్స ఎప్పుడు కూడా బాగోదు, ఎందుకంటే శరీరానికి వస్తారు కాబట్టి.
కోసినదే కనపడుతుంది తప్ప శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణం నిలబడుతున్నప్పుడు శస్త్రచికిత్స అనివార్యం, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. కాబట్టి నా అందమైన బంగారు శరీరాన్ని పోయడానికి వీల్లేదంటే మనిషి ప్రాణాలు అక్కడ బతికేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకమైనటువంటి యోచనతో జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మేము జనసేన వారితో మాట్లాడి చెప్పేటప్పుడు ఆ దానికి సంబంధించిన విషయాలు చెప్పే పరిస్థితి ఉంటుంది. వారు కూడా మమ్మల్ని అడిగిన మాట వాస్తవంగా ఆయన నాదెళ్ల మనోహర్ గారు చాలా క్లియర్ గా ఆయన అడగటం మాట. అలాగే 2-3 విషయాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని విషయంలో ఇచ్చేటటువంటి ధనంలో కానీ, పోలవరానికి సంబంధించిన విషయంలో కానీ జనసేన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు వారి మధ్య ప్రస్తావించారు. మేము కూడా వాళ్ళకి అవుట్ రైట్ గా కేంద్రం నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి, ఏ స్థితిలో ఈ యొక్క బిల్ సాగిని, ఎందుకు ఈ డబ్బు రాలేకపోయింది అన్నిటికీ కూడా బాధ్యతగా మా వైపు నుంచి కూడా వారికి సవివరంగా మేము కూడా వారికి ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా మేము చేస్తూ ఉన్నాం. సరే, దాన్ని తృప్తి పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారు కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను మీకు, ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కదలదు, అది అక్కడే ఉంటుంది. దాన్ని మూసేసారు, క్లోజ్ చేశారు, ఈ మాటలు మాట్లాడతారు. క్లోజ్ చేశారు ముయ్యటం లేదు. మేము చెప్పేదల్లా నిర్వహణకు సంబంధించి పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్తుంది. ఇది ఒకటే చెప్పారు తప్ప మేము క్లోజ్ చేస్తామని చెప్పి ఎక్కడన్నారు. కానీ ఈ విషయమే కేంద్రం బీజేపీ మూసేస్తుంది, బీజేపీ చేసేస్తుంది. ఎందుకంటే బీజేపీ భుజాలపై తుపాకు పెట్టి మమ్మల్ని కాల్చి అంటే ఉద్యమం ఆధారంగా పెట్టి బీజేపీ టార్గెట్ చేసి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ అండ్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు లోపల మాట మాట్లాడుతారు, బయట మాట మాట్లాడతారు. ఇవాళ ఆ రోజు కూడా ఇది ఇవాళ వచ్చినటువంటి విషయంగా చాలా కాలం నుంచి ఇది పీరియాడికల్ గా వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ 2-3 years కాదు, లాంగ్ బ్యాక్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తానే ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతి సందర్భంలో కూడా ఎవ్రీ ఇయర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో పబ్లిక్ సంస్థలకు అన్నిటికీ సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఇస్తూనే ఉంది. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రివాజ్గా జరిగేటువంటి విషయం. ఏదైనా స్పెషల్ ఎక్సెప్టబుల్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉంటే అది దానికి ఉన్నటువంటి పరిస్థితి బట్టి, వైబిలిటీని బట్టి ఏమన్నా కొంత వాయిదా వేసే పరిస్థితి ఉంటే ఉండడానికి అవకాశాలు ఉంటాయి కూడా స్పష్టంగా మేము చెప్పలేము. ఎందుకంటే మొన్న ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా 2 years బ్యాకే చేయాలి, వాళ్ళు చాలా మంది పట్టుపట్టారు. కానీ ఫైనల్ గా చూస్తే డే బై డే భారం ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళకి టాటా వరకు అప్పచెప్పేసి దాని వరకు మనం బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థను కృంగదీసేటటువంటి అంశాలు అంటే సెంటిమెంట్ ఎంత మేరకు అంటే భరించగలిగే వరకే సెంటిమెంట్, భరించలేనప్పుడు సెంటిమెంట్ ఏం చేస్తుంది, అది కాక క్లోజ్ చేయడం లేదు. రెండో పాయింట్ ఏంటంటే మూత మోయడం లేదు, ప్రొడక్షన్ ఆగదు, క్లోజ్ చేయడం లేదు. అదే జరుగుతుంది, అదే వ్యాపారం జరుగుతుంది. పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్తుంది. ఈ పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు అవసరమైతే అందులో మీరు కొన్ని విషయాలు ఇప్పుడు ఉద్యమం చేసే వాళ్ళు అడగొచ్చు. ఈ ఇంట్రెస్ట్లు లేదా ఇక్కడ ఉద్యోగస్తుల ఇంట్రెస్ట్లా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు చెప్పండి 1 and 2, 3, 4 అది రావడం లేదు అని చెప్పి కూడా ఒకటే పాయింట్ చేయడానికి మూత పూసేస్తారు, క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మనం క్లారిటీ తీసుకుందాము. ఇవన్నీ కూడా మానుకోవాలి, వాస్తవాలన్నీ కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం మిత్రపక్షాన్ని, మా మిత్రపక్షాన్ని కూడా మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే అండి, సిఐటియు నుండి మనకి నాగిరెడ్డి రామారావు గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు కాబట్టి నమస్కారం అండి రామారావు గారు. రామారావు గారు, ఇప్పుడు మీ ఆడియో రావట్లేదు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రామారావు గారు మాట్లాడండి. హలో, ఓకే, అది మైక్ ఒకసారి చేత్తో పట్టుకుని మాట్లాడండి, షర్ట్కి తగులుతుంది, నాయిస్ వస్తుంది. మాట్లాడుతూ ఉండండి మీరు. రామారావు గారు, మీ ఆధ్వర్యంలో సిఐటియు ఆధ్వర్యం హెడ్సెట్ తీసేసి మాట్లాడండి. మాట్లాడండి. హలో, ఆ హెడ్సెట్ తీసేసి డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి రామారావు గారు. ఓకే, మీరు సెట్ చేస్తుండండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లోపల నేను రమేష్ గారితో మాట్లాడతాను. రమేష్ గారు, మీ ప్రభుత్వ హయాంలో దాదాపు 50 సంస్థల వరకు ప్రైవేటీకరించారు. మరి అటువంటిప్పుడు లేదా ఇప్పుడు ఎలా మీరు క్వశ్చన్ చేస్తున్నారు? అటువంటి అర్హత మీకు లేదు, మీ పార్టీకి లేదని ఘంటాపదంగా చెప్తున్నారు సత్యనారాయణ గారు. దీని గురించి మీరు ఏమంటారు? సత్యనారాయణ గారు ఏదైనా చెప్పగలరండి. సత్యనారాయణ గారు మాట గారి ఏదైనా చెప్పగలరు. 54 సంవత్సరాలు మేము చేసామంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్లో లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమల్లో చేయలేదండి. మేము పరిశ్రమలు తెలుగుదేశం పార్టీ హయాంలో పరిశ్రమలు పెట్టాం, ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
పిఎస్సి ద్వారా లక్షల మందికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. ఏంటి మేము ప్రైవేటీకరణ కొన్ని చేసి ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇలాంటి స్టీల్ ప్లాంట్లు చేసి లక్షలాది మందిని మేము వీధి పాలు చేయలేదండి. సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తుంది. కనీసం దాన్ని వైసీపీ చేసే అరాచకాలను, చట్టాలను వీటన్నిటిపైన కేంద్రం నోరు మెదపాల్సిన అవసరం ఉంది. నిన్నగా మొన్న అమరావతిలోని హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు చాటైతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి, అంతేగాని దానికి మద్దతుగా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదండి. అమరావతి రాజ్యాన్ని చంపేశారు, పోలవరానికి నిధులు లేవు, నిధులు ఇచ్చిన నిధులు ఏమైనాయో తెలియదు, లెక్కా పత్రాలు లేవు, 48,000 కోట్ల రూపాయలకి లెక్కా పత్రాలు కనీసం లేదండి. రాష్ట్రాన్ని ముంచేశారు. రాష్ట్రమైన సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రంలో ఎలాంటిది లేదండి. ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేద్దాము, మీ ఫ్యాక్టరీ అక్కడే ఉంటుంది అని అంటే దీనివల్ల కరోనా టైంలో ఆక్సిజన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించిన చరిత్ర స్టీల్ ప్లాంట్ కి, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉంది. ఇది ఎన్నో ఉద్యమాలతో వచ్చిన విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు వచ్చినా పొత్తులు మేము కలుపుకుంటాం. పొత్తుల గురించి మాట్లాడారు మన వెంకటేశ్వర గారు. ఇప్పుడు పొత్తులు అనేది ఇప్పుడు ఎన్నికలే నివ్వండి, రేపు నుండి ఎన్నికలు ఉన్నట్టు పొత్తులు కలుపుకునేటట్టు ఇది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. పొత్తులు అనేది ఇంకా చాలా 2 సంవత్సరాల తర్వాత అది పొత్తుల విషయం. ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో కానీ, అలాగే పోలవరం నిధుల విషయంలో కానీ, అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ర్యాలీలో మా రైతులకు మద్దతు తెలిపారు. దానిపైన నిధులు ఇవ్వండి. అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ప్రకటన చేయాలని ప్రకటన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోరు మెదపాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. ఈ రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో 40 మంది కల్తీసారం చనిపోతే కనీసం మాట్లాడే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి. అలాగే రాజధానికి, అమరావతి రాజధానికి నిధులు ఇవ్వాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి, రైల్వే జోన్కి నిధులు ఇవ్వాలి. ఓకే రమేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాము. ఒక్కసారి మనం సత్యనారాయణ గారితో ఒక విషయం మాట్లాడాలి. సత్యనారాయణ గారు, పంజాబ్ లో పాగా తర్వాత ఆప్ తెలుగు రాష్ట్రాలపైన ఎందుకు ఫోకస్ చేసింది అంటే ఏమంటారు? దీని వెనుక అసలు కారణాలేంటి? దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా తమ యొక్క వాదన లేదా బీజేపీ దాని వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించారు. కానీ ఆప్ చాలా విలక్షణంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేటటువంటి ప్రయత్నం, అంటే ప్రతిపక్షాన్ని చంపి పరోక్షంగా తానే అపోజిషన్ పెంచేటటువంటి ప్రయత్నంలో భాగంగా తన యొక్క వ్యూహం, రాజకీయ వ్యూహం అర్థమవుతుంది. పంజాబ్ లో జరిగినటువంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా తగ్గిపోయే పరిస్థితిగా, లేదా మొన్న జరిగినటువంటి యూపీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 12% వస్తే ఈసారి 2% ఎన్నికలు వచ్చిన పరిస్థితులు కానీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో అపోజిషన్ స్పేస్ ఆక్యుపై చేసే దాని మీద దృష్టి పెట్టింది ఆప్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైప్ ఆఫ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ స్థానం కోసం ఇంకా కొద్ది గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ లోకి ఆప్ వచ్చేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే స్థూలంగా 4-5 రాష్ట్రాల యొక్క రాజకీయ ఆలోచన చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఈ యొక్క విశ్లేషణ, నేను గమనించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు యాంటీ నేషనల్ పార్టీ బీజేపీ నేషనల్ క్యారెక్టర్ వాళ్ళు అని చెప్పి కూడా అపోజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తూ మేమే ఆల్టర్నేటివ్ అనేటటువంటి పాయింట్ కి పరోక్షంగా తీసుకొస్తున్నారు. ఎగెనిస్ట్ ది గవర్నమెంట్ కాకుండా ఇందులో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఉంది. కాబట్టి ఏపీ స్టేట్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి మనకి ఉన్న తేడా ఏంటి? రెండు నేషనల్ పార్టీస్, ఒక రీజనల్ పార్టీ తెలంగాణలో ఉంది. 3 రీజనల్ పార్టీస్, ఒక నేషనల్ పార్టీ ఏపీలో ఉంది. ఇక్కడ నేషనల్ పార్టీ గ్యాప్ ఉంది. ఇక్కడ ఆప్ నేషనల్ పార్టీకి ఎస్టాబ్లిష్ అవడానికి ఆంధ్రప్రదేశ్ లో ప్లాట్ఫామ్ పెట్టుకుంటుంది. కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతి లేదా ఇంతవరకు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆప్ యొక్క వ్యూహం నడుస్తుందని మీ ద్వారానే తెలియజేస్తాను.
ఓకే అండి, వెంకటేశ్వరరావు గారు, ఆప్లో చేరనున్నారంటూ ఆ పార్టీ నుంచి వస్తున్న జాబితా ప్రకారం చేరబోయే వారంతా ఒకప్పుడు జనసేనలో ఉన్నారు కదా, మరి జనసేన కాదన్న వారిని ఆప్ దరికి చేర్చుకోవడంలో అంతరార్థం ఏమై ఉంటుందంటారు? దీన్ని ఎలా చూస్తుంది మీ పార్టీ? రాజకీయాల్లో సిద్ధాంతం కోసం ఒక భవిష్యత్తు దర్శించి దార్శనికతో భవిష్యత్తును ఊహించి వీళ్ళు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది రాజకీయంగా. కొంతమంది ఏంటంటే ఏ పార్టీలోనూ ప్లాట్ఫారం దొరక ఈ పార్టీలో మనం ముందు వెళ్తే మనకి ఉన్నటువంటి పార్టీల్లో స్థానం తక్కువగా ఉంది లేదా స్థానం లేదు, కొత్త పార్టీ వస్తుంది కాబట్టి కొత్త పార్టీలో మనం ముందు వెళ్తే పెద్దపేట వేస్తారు అనేటువంటి ఆలోచనతో వెళ్ళేటువంటి వాళ్ళు ఒక వర్గం అనేటువంటి ప్రజలు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ లో ఉన్నటువంటి జాతీయ పార్టీలను చెప్పబడే ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఈ ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఓటు షేర్ చేసుకున్నటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీల యొక్క విధానానికి భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించాలి. సమాజంలో ఏదైతే కొన్ని నిర్దిష్టమైనటువంటి సమస్యల మీద మౌలిక మార్పులు తీసుకురావాలని ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ ప్లాట్ఫామ్ కలిగించాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ జనసేన. అట్లాగే కాబట్టి ఏంటంటే రెండు పార్టీలు ఆల్రెడీ ప్రజల్లో పాతుకుపోయి ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఉంది. ఈ జనసేన పార్టీ గ్రాఫ్ రోజు రోజు కూడా దురదృష్టవశాత్తు మాకు 2019 ఎలక్షన్ లో కొన్ని కారణాల వల్ల ఎందుకంటే మేము అంతకుముందు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెచ్చి చేయటం మూలంగా కొన్ని మా మీద ఎల్లో మీడియా గానీ బ్లూ మీడియా గానీ మా మీద చేసినటువంటి విష ప్రచారంతో మేము అనుకున్న స్థాయిలో సీట్లు ఓట్లు షేర్ సంపాదించలేకపోయినప్పటికీ కూడా ఏదైతే ఈ రోజున ఎక్కడా మేము గెలవలేకపోయినా ఒక నిర్దిష్టమైనటువంటి రాజకీయ వ్యూహంతో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక విధి విధానంతో రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే మా యొక్క ముఖ్య ధ్యేయంతో అదేవిధంగా ఏదైతే సామాజిక న్యాయాన్ని మీరెంతమందో మాకన్ని పదవులు మీరెంతమందో మీకన్ని పదవులు ఏదైతే సామాజిక న్యాయంతో ఆ సామాజిక న్యాయం ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం. ఓకే వెంకటేశ్వర గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, సమయం అయిపోతుంది. మనం రామారావు గారితో కూడా మాట్లాడాల్సి ఉంది. అసలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి, వాళ్ళ వర్షన్ ఏంటో మనం వినాలి. అనగానటువంటి రాజకీయ అధికారాన్ని ఎప్పుడు కూడా చలి చూడనటువంటి వర్గాలన్నింటినీ కూడా మేము రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఒక సామాజిక రాజకీయ మార్పు తీసుకురావాలనేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండగా ఈ ఆపు పార్టీలోకి వెళ్ళేటువంటి చెప్పాను కమ్మా, అక్కడైతే ముందుగా వెళ్తే ఏదో పదవుల్లో పెద్ద వేస్తారనేటువంటి ఆలోచనతో వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలకి భిన్నంగా ఇచ్చేందంటే ఇవాళ ఎంతో ఘన చరిత్ర కలిగిన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత వచ్చిన 1.7%. ఓకే ఓకే వెంకటేశ్వర గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గర, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం అండి, రామారావు గారితో మాట్లాడతాం. సమయం అయిపోతుంది, ఎంతో లేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి అక్కడ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అసలు వాళ్ళ ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన మాట్లాడలేకపోయారు. రామారావు గారు నమస్తే, చెప్పండి. ఇప్పుడు మీ డిమాండ్లు ఏంటి, మీరు ఏం అడుగుతున్నారు, ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ప్రైవేటీకరణ మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు, మీకున్నటువంటి డిమాండ్స్ ఏంటో చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ గా వచ్చినటువంటి ప్లాంట్ అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుండగా వచ్చినా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఏకైక పెద్ద భారీ పరిశ్రమ అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తా ఉన్నాయండి. కాబట్టి ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవనివ్వండి, అలా జనసేన వాళ్ళు అవనివ్వండి, బీజేపీ వాళ్ళు అవనివ్వండి, వారు మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు, నాకు అర్థమైనటువంటి అంశం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తుందనే దానికి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 22,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి అప్పు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పు మాత్రమే, అది నష్టాలు మాత్రం కాదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పు ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ చేసేటప్పుడు మొత్తం డబ్బు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోయినా సరే 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ని 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ గా మేము అభివృద్ధి చేయడం అనేది జరిగింది. కానీ వీళ్ళ రాజకీయ విధానాల వల్ల ఒరిస్సాలో 100 కోట్ల రూపాయలతో మాకు మైన్స్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ మైన్ కొంటే ఆ మైన్ కూడా వాడుకోవడానికి అవకాశం లేకుండా చేయడం అనేది జరిగింది. అలాగే రాయబరేలీలో వాళ్ళు ఏది చేశారంటే వీల్ ప్లాంట్ కట్టమని చెప్పారు, కానీ ఒక్క పైసా కూడా దానికి ఇవ్వలేదు. అలాగే ఆ విధంగా చేసినటువంటి అప్పులు తప్పిస్తే మేము నిజంగా ప్లాంట్ ఆపరేషన్ లో వచ్చినటువంటి నష్టాలు కాదనేది ప్రజలందరూ గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ గా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క పోర్ట్ ని ప్రధాని ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వానికి ఆత్మ బంధువుగా ఉన్నటువంటి అదానికి నిన్నగాక మొన్న అప్పచెప్పేయడం అనేది జరిగింది. అంతేకాదు ఈ దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ కూడా మొత్తం మైన్స్ అనేవి ఉన్నాయి. అది ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం అని కాకుండా అన్ని స్టీల్ ప్లాంట్ కూడా మైన్స్ అనేవి ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 30 సంవత్సరాల నుండి ప్రొడక్షన్ చేస్తున్నా సరే ఈ రోజు వరకు కూడా ఒక మైన్ అనేది గవర్నమెంట్ కేటాయించలేదు. కాబట్టి ఈ రోజు 8,500 కోట్ల రూపాయలతో 8,500 రూపాయలతో ఒక టన్ను ఐరన్ ఓర్ కొని మేము ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇవన్నీ ఎవరు పెట్టారు? ఈ ప్రభుత్వాలు కాదా అని నేను అడుగుతున్నాను. అయినా సరే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ నెలలో 5,000 కోట్ల రూపాయలు జిఎస్టీగా చెల్లిస్తా ఉంది. ఎందుకంటే దీని టర్న్ ఓవర్ ఈ సంవత్సరం 28,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ఎంత సత్యనారాయణ గారు అంటున్నారు ఇది ప్రైవేట్ పరం అమ్మేము లేకపోతే లేకపోతే ఎక్కడ తీసుకుపోము హలో తీసుకుపోవని చెప్తున్నారు. అది తప్పు. ఎందువల్లంటే ఎక్కడ తీసుకుపోతుంది లక్ష పెడతా ఎక్కడికైనా తీసుకుపోవడానికి ఇది ఒక పెద్ద భారీ పరిశ్రమ. ఈ భారీ పరిశ్రమ ఇక్కడే ఉంటుంది. కాబట్టి మీ విధానాలను మార్చుకోండి. ఈ రోజు నిన్న కాక మొన్న భూషణ్ స్టీల్ కి అలాగే మిట్టల్ స్టీల్ కి అనేక స్టీల్ ప్లాంట్లకి వాళ్ళు చేసిన నష్టాలు వస్తే 2,50,000 కోట్ల రూపాయలు మీరు రద్దు చేశారు. ఇది నిజం కాదా? కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అప్పుల్ని 22,000 కోట్ల రూపాయలు రద్దు చేయలేదా? 3 లక్షల కోట్ల ఎసెట్ ని ఈ రోజు భారత ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చింది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేకపోతే ఇలాగా చంపేయాలనేది మీరు ఆలోచించాలి. అంతేకాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 10% ఆఫ్ ది పీపుల్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గారు ప్రైవేటైజ్ అయితే నష్టపోయే ప్రమాదం అనేది ఉంది. అందుకని ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, అది జనసేన పార్టీయా తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీయా ఏ పార్టీ అయినా సరే ఈ ప్లాంట్ రక్షణ చేసుకోకపోతే రేపు ఎవరైతే ఇందాక సీట్లు కూడా ఏదో పడతా ఉన్నారు ఎవరు వచ్చినా సరే శ్మశానంలో బొగ్గులేసుకోవడానికి పనికొస్తారు తప్పిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పనికిరారని చెప్పి నేను ఘంటాపథంగా మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఒకటి ఆలోచించండి. ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ అనేది మీ అందరూ బాధ్యతగా తీసుకోండి. మీ ఇప్పటికే 410 రోజుల నుండి పోరాడుతూ ఉన్నాం. ఈ రోజు సమ్మె కూడా సక్సెస్ అయింది. రేపు కూడా సమ్మె చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. కాబట్టి ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు వచ్చి సీట్లు కోసం రేపు ఇల్లు పెట్టినప్పుడు ఎవరు సీట్లు కోసం తట్టుకోండి సందాలు పడని ఏ ఉద్యోగం చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టపోతే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదానికో అంబానీకో పోస్కోకో ఇచ్చేస్తే ఈ రాష్ట్రానికి మీరు ఏడటానికి ఏమి ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఎప్పటికైనా గుర్తెరిగి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకోన్ముఖంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించడానికి ముందుకు రావాలని చెప్పి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓకే అండి, సత్యనారాయణ గారు ఏం చెప్తారు వారికి ఫైనల్ గా కన్క్లూషన్? చెప్పండి. కామ్రేడ్ రామారావు గారికి అభినందనలు. చెప్పండి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న కార్మికులందరికీ కూడా జైలు పలుకుతూ 410 రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. ఇప్పుడు నాతో ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా మమ్మల్ని రక్షించుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ నిరోధించాలా, ప్రైవేటీకరణ ఆపాలి, ఐరన్ ఓర్ను క్వారీలను వెంటనే ఆ విశాఖ ఉక్కుకి కేటాయించి విశాఖ ఉక్కు కార్మికుల హక్కులను
పరిరక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్తూ, తెలుగుదేశం పార్టీ 40వ వసంతాల సందర్భంగా, ఆవిర్భావ సందర్భంగా అందరికీ కూడా కార్మికులకు, ప్రత్యేకంగా విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం చేస్తున్న వారందరికీ కూడా మద్దతు తెలుపుతున్నాం. వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ తరఫున చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏంటంటే, ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, అధికార పార్టీగా క్లుప్తంగా చెప్పండి, సమయం అయిపోయింది. అధికార పార్టీలో ఉన్నటువంటి విధానం వేరు, ప్రతిపక్షంగా అదే అంశం మీద మన విధానం వేరు. ఏదైతే వ్యక్తి సంపదల కన్నా జాతి సంపదగా విశాఖ ఉక్కును గౌరవించాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిపైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీలందరిపైన ఉందని జనసేన పార్టీ తరఫున మేము నిర్విద్యంగా ప్రకటిస్తున్నాం. ఏదైతే మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో రాష్ట్రానికి ఏదైనా ఉపద్రవం వస్తే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా ఒకే ట్రాక్ పైన ఉండి ఒకే వాయిస్ తో మనం ఫైట్ చేస్తారో, అదే విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క మనోభిప్రాయాన్ని, వారి యొక్క అభిప్రాయాన్ని, మనోభిప్రాయాన్ని, వారి సెంటిమెంట్ ని పరిరక్షించుకుంటాకి, జాతి సంపద అయిన విశాఖను పరిరక్షించుకుంటాకి అన్ని పార్టీలు ముందు రావాలని, అందులో మేము జనసేన పార్టీ ఏకైక పార్టీగా మా అధ్యక్షుడు ఒక్కరే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విశాఖలో లక్షలాది మందితో కార్మికుల సమక్షంలో సభ నిర్వహించాం. మా స్టాండ్ విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటాం. ఓకే, సత్యనారాయణ గారు, ఈ అంశం గురించి మీరు బీజేపీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? నిరసనలు చేస్తున్నటువంటి కార్మికులకు కానివ్వండి, తెలుగు ప్రాంత ప్రజలకి. ఇప్పుడు అభద్రతా భావంతో కూడుకున్నటువంటి ఉద్యోగ సంఘాలు వల్ల జరిగేటటువంటి ఉద్యమం, రెండు అది కాదండి, తప్పు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, అది చాలా తప్పు. దేశాన్ని అమ్ముతా ఉన్నారు, దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు, దేశ సంపదంతా కూడా కార్పొరేట్ లో కట్టబెడతా ఉన్నారు. మీకు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ విధానాలన్నీ ప్రధానమంత్రి అయిన తర్వాత భాగంగా జరిగినటువంటి విషయాలు దాని కొనసాగించడం జరిగింది. ఆ కొనసాగిన తర్వాత 2004 నుంచి 2014 దాకా కలిసి పనిచేశారు. వాళ్ళు తాజాగా మొత్తం కూడా మీరప్పుకుంటున్నారు. వాజ్పేయి గారు 99లో ఇన్వెస్టిగేషన్ పెట్టిన తర్వాత 2004 తర్వాత ఆ మినిస్ట్రీని ఏమన్నా మీరు రద్దు చేశారా? ఆ మినిస్ట్రీకి ఏమైనా కాదని చేశారా? 2004 నుంచి 2014 దాకా ఎన్ని సంస్థలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది? అయితే పొలిటికల్ పాలసీ మ్యాటర్. మీరు ప్రజా సంఘాల తరఫున ఉద్యోగ సంఘాల ఆధారంగా నిర్మాణం అయి పనిచేసేది వామపక్ష పార్టీ. మా లెక్క ఏంటంటే, ఆ రకమైనటువంటి యోచన కాకుండా స్థూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ద్వారా దేశానికి లబ్ధి కూరేదన్నది భారతీయ జనతా పార్టీ. అందుకే వామపక్షాలు, దక్షిణ పక్షాలు, రెండు పక్షాలు పూర్తి వైరుధ్యంగా ఉంటారు. ఏది ఆధారం ఇప్పటికీ కూడా ఎవరికి కాదు. ఇది నేషనల్ పాలసీ కింద తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందాక మిత్రులు తెలుగుదేశం మిత్రులు వారు తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఒకలాగా, బీజేపీతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇవాళ వామపక్షాలతో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. వీరే మంత్రివర్గంలో సిబిఐ రావడానికి వీల్లేదని తీర్మానం చేసి ఇప్పుడు సిబిఐ జోక్యం చేసుకుని వైఎస్ఆర్సీపీ మీద పెట్టమని అడుగుతున్నారు. ఎందుకంటే డబల్ స్టాండర్డ్ ఏముంటుంది వారు మాట్లాడతారు. కాబట్టి మీకు నచ్చినప్పుడు సిబిఐ వచ్చి, మీకు నచ్చినప్పుడు అయిపోవడం, ఆ వేళ మేము వస్తే అప్రజాస్వామికం, వాళ్ళు వెళ్ళకపోతే అప్రజాస్వామికం. కాబట్టి మాట్లాడేటప్పుడు దానికి ఉన్నటువంటి పూర్వాపరాలు కూడా దగ్గర పెట్టుకుని మాట్లాడాలా తెలుసుకోవాలి రమేష్ గారు మీరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఒకటే స్పష్టం, మేము యాజమాన్యపు మార్పు కోరుతున్నాం. మేము ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీని కూడా అభ్యర్థించేది ఏంటంటే, కార్మిక హక్కులు కానీ లేదా దానికి సంబంధించిన విషయాల మీద చెప్తాం. ప్రొడక్షన్ బాగుంది, అమ్మకం బాగుంది, ఈ రాష్ట్రానికి లాభాలు పోతాయి. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలోకి వచ్చేసి ఉద్యోగస్తులు ఇచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చే పరిస్థితులు తప్ప లాభాలు. చెప్పండి. రామారావు గారు, ఇప్పుడు మాట్లాడండి మీరు.
ఏమండి సత్యనారాయణ గారు చెప్తున్న మాత్రం చాలా పొరపాటు అండి. మాకేం అభద్రత లేదండి. ఎందుకంటే రాష్ట్ర అభద్రతలోకి వెళ్తా ఉంది, దేశం అభద్రతలోకి వెళ్తుందనేది మా బాధ అండి. ఎందువల్లంటే ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజు 30,000కు 40,000కు అమ్మేయాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉందండి. ఎందువల్లంటే నిన్న కాక మొన్న అదానికి 2,000 ఎకరాల భూమిని ఇచ్చి పోర్టుని వాళ్ళకి దారాదత్తం చేశారండి. అలాగే మొన్న ఏమేమి చేశారు మీకు తెలుసు. టాటాకేమో ఎయిర్ ఇండియాని అమ్మేశారు. అలాగే నీలాచల్ ఇస్పాత్ నిగమం నుండి ఎయిర్ ఇండియాకి అమ్మేశారు. 103 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉన్న ప్లాంట్స్ ని 5,000 కోట్లకి వీళ్ళు ఇచ్చేసారండి. దేశ సంపద అంతా కూడా టాటాలకి, బిర్లాలకి, అదానీలకి, అంబానీలకి కష్టపెడతా ఉంటే దేశంలో యొక్క జనాభా పరిస్థితి ఏంటి, దేశంలో యొక్క పౌరుల పరిస్థితి ఏంటి, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, దేశంలో యొక్క రైతుల పరిస్థితి ఏంటి ఒక్కసారిగా ఆలోచిస్తా ఉన్నారా? ఈ రోజు కోవిడ్ టైంలో కూడా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ఏదైతే జీడిపి పడిపోయి అల్లకల్లోలు అయిపోతా ఉంటే మన దేశంలో మీకు తెలుసు కదండి. అదానీలు, అంబానీలు ఆస్తులు రకరకాలుగా 200%, 300% పెరిగాయంటే మీరు అర్థం చేసుకోవాలి. చివరిగా ఇంకో విషయం చెప్తాను. ఈ రోజు అదానీ 2014కి ఎక్కడున్నాడండి? ఈ రోజు అదానీ యొక్క ఆస్తి ఎంత? ప్రపంచ కుబేరులో 12వ వాడు అయ్యాడు. ప్రపంచ కుబేరుల్లో 12వ వాడు అయ్యాడు. అలాగే అంబానీ ఆస్తి ప్రపంచ కుబేరులో 9వ వాడు అయ్యాడు. ప్రజలైతే ఏం దిగింది? నిరుద్యోగం, నిత్య దారిద్ర్యం, సత్యనారాయణ గారు సమాధానం చెప్తారు. సత్యనారాయణ గారు, ఇలా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎవరికి లాభం? ప్రైవేట్ వ్యక్తులకు కాదా? మూసేశారు. వీళ్ళేమో నీతులు మాకు చెప్తా ఉన్నారు. మీకు కాదండి, దేశానికి కాబట్టి కోట్లతోటి 2014లో బడ్జెట్ ప్రవేశపెడితే మనం తాజాగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 39.83 లక్షల కోట్లు. ఇందులో ప్రభుత్వ ధనం ఆయన మన్మోహన్ సింగ్ గారు దిగే నాటికి 8.5 లక్షల కోట్లుంటే ఈ రోజు 24.25 లక్షల కోట్లు భారత ప్రభుత్వ ధనం. ఆర్థిక 200% భారతదేశం యొక్క సంపదను పెంచేటటువంటి ప్రయత్నం వచ్చింది. ఆదానీలకి, అంబానీలకి కట్టబెట్టడం కాదు, ఒక వ్యవస్థ ఎదిగేటటువంటి పరిస్థితుల్లో వారు ఇందాక మిత్రులు చేయటి వారు మాట్లాడారు. ప్రపంచంలో సమయంలో ఎక్స్పోర్ట్స్ ఈ దేశ ప్రజల మీద ఉంది. ఈ దేశ అభివృద్ధి కోసం మాట్లాడుతా ఉన్నారు. ఏమిటండి ఇది? కాబట్టి అదే మా విషయం. చెప్పండి మేడం. మనం ఏంటంటే ఒక్కొక్కరు మాట్లాడదాం, మన అభిప్రాయాలు ప్రజల్లో పంపుదాం, ప్రజల యొక్క అభిప్రాయాల్ని ఏ విధంగా ఉంటాయో చూసుకుందాం. అంటే రమేష్ గారు, ఇందాక మీరు ఏదో ఒక పాయింట్ అడగబోయారు, నేను మిమ్మల్ని ఆపాను. రమేష్ గారు ఒక్కసారి మాట్లాడండి. కార్మిక హక్కులను హరించే విధంగా మాట్లాడుతున్నారు సత్యనారాయణ గారు. ఏంటంటే అమ్మాని అందానిలోతో సగతికి పక్కన పెట్టండి. ఈ రోజు కార్మికులంతా కూడా వీధి పాలవుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తూ స్టీల్ ప్లాంట్ ని ఎలాగో కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుందో 22,000 కోట్ల రూపాయలు అప్పులుంటే అప్పులు రద్దు చేయండి. కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ ఇస్తున్నారు, రైతులు ఇస్తున్నారు. అది చేసి ఐరన్ ఓర్ ను ఒక క్వారీని ఇస్తే అక్కడ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ మంచి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే పెద్ద ప్లాంట్. దీని మీద లక్షలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఏమైపోతారండి? ప్రైవేటీకరణ చేస్తే ఏంటి, కేంద్ర ప్రభుత్వం నడిపితే ఏంటి అనేది తెలుసండి, అందరికీ తెలుసండి, చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా చేయొచ్చు. ఒక క్వారీని ఏర్పాటు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎంతో మందికి ఇస్తున్నారు. ఒక క్వారీని ఇవ్వడానికి ఐరన్ ఓర్ కోరి ఇస్తే ఏమవుతుందండి? అలాగే 22 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయన్నారు. 22 కోట్ల రూపాయలు రద్దు చేయలేరండి కార్మికుల కోసం. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటి? కార్మికుల హక్కులను హరించే విధంగా మాట్లాడకూడదండి ఎవరైనా సరే.
కార్మికులను హక్కు ఈ రోజు నల్ల చట్టాలు తీసుకొచ్చి చేస్తుంటే భారతదేశం అంతా కూడా ఈ రోజు అలాంటి ప్రభావం చేయకూడదని, అలాంటి ప్రభావం రాకుండా స్టీల్ ప్లాంట్ ని రక్షించాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఓకే, సత్యనారాయణ గారు ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు వారు చెప్పే నల్ల చట్టాలు చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడారు. వామపక్ష వారి మాట్లాడలేదు నల్ల చట్టాల గురించి. వీరి హయాంలో ఉండగా వీరు చేసేటువంటి ప్రైవేటేషన్ మీద వామపక్ష వాళ్ళు ఉద్యమం చేయడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం కూడా చూశారు. వాళ్ళు తాజాగా నీతులు చెప్తున్నారు వారు. ఇప్పుడు వారి హయాంలోనే అంత ఉన్నప్పుడు ఈ క్యాపిటల్ మైన్స్ వాళ్ళే అలర్ట్ చేసుకుని రాష్ట్రానికి చివరిగా ఈ అంశం గురించి సత్యనారాయణ గారు మీరేమి చెప్పాలనుకుంటున్నారు? కార్మికులకి ఉద్యోగులకి మీరు ఎటువంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు? కార్మికుల తరఫున మాట్లాడితే ఎక్కడైనా సరే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిజంగా ఎంత సానుభూతి ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్ లేనటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ కి మీరు ఎందుకు ఆ వేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు వచ్చినప్పుడు మనం వాళ్ళ ఉన్నటువంటి పాయింట్ కాదు. మాది ఒక విషయం మీకు ఫస్టే చెప్పాను నేను. నేషనల్ పార్టీలో నేషనల్ లెవెల్లో నేషనల్ గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ తీసుకున్న దానికి సందర్భంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అద్దరు వచ్చింది. దీనికి ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ అనే పాయింట్ మాట్లాడచ్చు. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా దీన్ని పెంచేటటువంటి ప్రయత్నం కానీ సూచనలు ఏమన్నా అంటే అదేవి లేదు. కాబట్టి ఇదేంటి నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ లేదా నష్టాల్లోకి వెళ్ళబోయేటటువంటి ఒక గ్రాఫ్ షీట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ గ్రాఫ్ షీట్ ఆధారంగానే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. చెప్పండి మనకు ఉన్నటువంటి పాయింట్ లో ఇది ఈ రకంగా రాసి వచ్చే పరిస్థితికి ఈ రకంగా ప్రాస్పెక్టివ్ గా వెళ్తుంది. దీనికి ఇది క్యాపిటల్ మైన్స్ అలాట్ చేయండి. ఇవాళ ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగింది. క్యాపిటల్ మైన్స్ ఇప్పుడు పెద్దలు వారికి తెలుసు సిఐటి నుంచి రష్యా నుంచి వచ్చినటువంటి బృందమే ఇచ్చింది. అది అడాప్ట్ చేసి అక్కడ ఆ పర్ఫెక్ట్ ప్లేస్ కాదు విశాఖపట్నం పెట్టడానికి. ఎందుకంటే క్యాపిటల్ మైన్స్ లేదు, ప్రొడక్షన్ కాస్ట్ వెరీ ఫస్ట్ నేను డిబేట్ లో చెప్పడం జరిగింది. అది అయినా సరే రాజకీయ కారణాల మీద దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవాళ భారం సరే ఇప్పుడు చివరిగా సత్యనారాయణ గారు జరుగుతుంది ప్రొడక్షన్. ఇప్పుడు చివరిగా సత్యనారాయణ గారు నిరసనలు చేస్తున్నటువంటి ఉద్యోగులకి కార్మికులకి మీరు పార్టీ తరఫున ఎలాంటి అభయాన్ని ఇవ్వబోతున్నారు? ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నారు? అమ్మ మేము అభయం అంటానికి అమ్మ వారు ఇప్పుడు ఉన్న వారిని ఎవరిని కూడా తొలగించేటువంటి పరిస్థితి కానీ క్లోజ్ చేసే పరిస్థితి ఒకటే రెండే పరిస్థితులు. ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టారా? ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళేటటువంటి సందర్భంలో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే లాభ నష్టాల ఖాతాని వేరు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా వెళ్ళటం వల్ల దేశానికి ఈ రకమైన ఉందన్నారు. ఇప్పుడు వారి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు. ఈ రకంగా ఇప్పుడు టెర్మినేట్ చేసేటటువంటి రైటా లేదా ఉన్న వాళ్ళని కొనసాగించడమా, వాళ్ళకి వచ్చేటువంటి ప్రావిడెంట్ ఫండా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వస్తాయంటే ప్రైవేట్ సెక్టార్ లో ఏమవుద్ది కార్మికుల యొక్క హక్కులు గణనీయంగా తగ్గిపోతాయి. ఆటోమేటిక్ అనుమానం లేదు. అయితే ఎందుకు ఎన్ని తగ్గిపోతాయంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ పెరిగిపోయింది కాబట్టి ఇవాళ పబ్లిక్. అప్పుడు మా ఏరియాలో రైస్ మిల్స్ లో కొన్ని వేల మంది పనిచేసేవారు. ఇవాళ రైస్ మిల్స్ వచ్చేసరికి ఏమైంది ఒక 4-3 తోటి మెకనైజ్డ్ సిస్టమ్ కి ఆపరేట్ అయిపోయారు. కార్మికులు తగ్గిపోయారు. అన్ని చోట్ల ఈ రకమైన ప్రొడక్షన్. ఇప్పుడు కనీస వేతన చట్టం కంటే బయట ఇచ్చేది గరిష్ట వేతనం. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనం 400-500 కోట్ల రూపాయలు నికర లాభాలు వస్తున్నాయండి. రేపు కాక ఎల్లుండికి ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు నికర లాభాలు వస్తున్నాయి. ఒక మైన్స్ ఇవ్వనండి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం కూడా 2500 కోట్ల రూపాయలు నికర లాభాలు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆ రోజు 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారండి. మేము ఈ దేశానికి 50,000 కోట్ల రూపాయలు రిటర్న్స్ ఇచ్చామండి. 50,000 కోట్ల రూపాయలు. అది కాకుండా ఈ రోజు దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేసామండి. నష్టాలు చెప్పి రామారావు గారు అలాగే